जन्म वाला है। अल्हम्दुलिल्लाह हम इस मौके पर एक फैमिली प्रोग्राम गैदरिंग एक रख ले थे। इसमें दो चीज़, एक चीज़ है दावत, किस तरह की दावत? जुबान की दावत, यानी कि अच्छाई कुदन बुलाने की दावत। दोमा है खाने पीने की दावत। एक दावत अल्लाह कुदन बुलाने का, एक दावत आपको अल्लाह के बातों सुनने के बाद खाने पीकर खुश होकर जाने का। ये मौके पर इस प्रोग्राम को प्लान किए हैं जी। अल्हम्दुलिल्लाह बहुत सारे लोगों को बुलाए। अल्लाह का शुक्र है, जो अल्लाह जिसे चाहता है उसकी बात सुनने का तौफीक देता है। वो हिदायत सबको नहीं देता अल्लाह। अल्हम्दुलिल्लाह यही बात हम जो हमारे यूजुअल लैंग्वेज में तेलुगु में क्या बोलते हैं, सर्व विधमुला आ सृष्टिकर्ता యొక్క శరణు కోరుతున్నాను। सृष्टिकर्ता मानी कौन है? क्रिएटर, यानी कि हम सब लोगों को बनाकर एक माँ के पेट में తల్లి కడుపు నుంచి మమ్మల్ని అందరినీ పుట్టించి ఆ గర్భం ద్వారా మనమందరం పుట్టిన తర్వాత ఒక జీవితాన్ని మనం గడుపుతున్నాం ఇక్కడ। సో ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సర్వ విధముల సర్వోన్నతుడు అయిన సర్వేశ్వరుడు, యానికి అల్లా, సర్వేశ్వరుడు అయిన అల్లా, ఆయన గొప్పతనం గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఈ రోజున వాడికంటే అతనికంటే గొప్పవాడు ఎవడు ఉన్నాడు? అతను సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు అయిన అల్లా వైపునకు పిలిచే వాడి కంటే కూడా గొప్పవాడు ఎవడున్నాడు అని చెప్పి ఖురాన్లో అల్లా సుబ్హానహు తఆలా తెలియజేశారు। మనిషి పుట్టిన తర్వాత నుంచి కూడా ఏదో ఒక సందిగ్ధంలో, ఏదో ఒక ప్రాబ్లంలో, ఏదో ఒక ఫిజికల్ కానీ మెంటల్ కానీ ప్రతి ఒక్క ప్రాబ్లంలో నేను చెప్పే విషయాలు చాలా అటెన్షన్గా వినండి। ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే ఎలాగా అని చెప్పి మనిషి కింద పైన కింద మీద పడి ఏం చేయాలో తెలియటం లేదు। ఏం చేయాలో తెలియక వేరే వాళ్ళని దైవాలుగా చేసి సర్వ సృష్టికర్త అయిన అవ్యక్త రూపుడు అంటే కంటికి కనిపించని వాడు, సర్వోన్నతుడు, ఈ సర్వలోకాలకు సృష్టికర్త ఒక్కడే, దేవుడు ఒక్కడే అని చెప్పి అటువైపు పిలిచేవాడి కంటే కూడా మంచివాడు, శ్రేష్ఠుడు ఎవడు ఉన్నాడు అని చెప్పి మన దైవ గ్రంథాలు తెలియజేస్తున్నాయి। భగవద్గీత శ్లోకంలో మీరు చూసినా కూడా శ్రీకృష్ణుడు వాళ్ళు ఏమంటారు? ఓ అర్జున, నీవు సర్వ విధములుగా ఆ ఈశ్వరునే శరణు పొందుము అంటే, ఈశ్వరుడు అంటే దేవుడు, సర్వేశ్వరుడు, యెహోవా, అల్లా। పేరులు వేరే వేరే పేర్లతో పిలుస్తున్నారు, కానీ పిలిచేది ఒకడే। మిమ్మల్ని, మమ్మల్ని, అందరినీ, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే, మనందరి దేవుడు ఒక్కడే। సో మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం, హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాబ్లం, తల్లిదండ్రుల ప్రాబ్లం, ఈ ప్రాబ్లం నుంచి బయటపడే వాడికి దారి తెలియక ఎటుకటో అటు ఇటో ఏం చేయాలో తెలియడం లేదు।
అంటే ఏంటంటే దేవుడు వాడి పరీక్ష నిత్యంగా వాడికి ఈ భూమి మీద పంపించాడు. ఆ పరీక్షలో ఉన్నాం, మీరు నేను అందరం కూడా పరీక్షలో ఉన్నాము. ఈ పరీక్ష ఎవడు పాస్ అవుతాడు అనేదే ఈ ఎగ్జామ్. సో ఇక్కడ ఎవడైతే మనల్ని సృష్టించిన సృష్టికర్తని గుర్తించి అతని మీద ఆ సృష్టికర్త మీద, ఆ దేవుడి మీద దైవ భీతితో ఒక నైతిక అంటే మోరల్ వాల్యూస్, నైతిక విలువలతో మనం జీవితం గడపాలా. దైవ భీతి, నైతిక విలువలు ఈ రెండు లేకపోతే మనిషి జీవితం అధోగతి. हम बोलते ना घर का ना घाट का, ना उधर का ना इधर का करके, ऐसा ही होता है. क्योंकि किस लिए उन खुदा को नहीं पहचानिया, अल्लाह को नहीं पहचानिया, సర్వేశ్వరుని ఈశ్వరుణ్ణి అల్లాని గుర్తించలేదు. నన్ను పుట్టించిన, ఇప్పుడు తల్లిదండ్రులకి పుడతాం మనమంతా. తల్లిదండ్రుల్ని గుర్తించిన వాడు ఎంత దౌర్భాగ్యుడు. తల్లిదండ్రుల్ని గుర్తించని వాడు, వాళ్ళ సేవ చేయని వాడు ఎంత దౌర్భాగ్యుడు అని చెప్పుకుంటాం కదా మనం. అలాంటిది ఈ సృష్టిని సృష్టించి మనందరినీ మన తల్లి గర్భాల నుంచి మమ్మల్ని పుట్టించి ఇంత పెద్ద సృష్టిలో మనకు ఒక భాగాన్ని ఇచ్చాడు అంటే ఆ సృష్టికర్త దైవాన్ని మనం మర్చిపోవడం ఎంత తప్పు. అలాంటిది ఈ సందర్భంగా మన సహోదరులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు చెప్పడం ఏమిటంటే ఆ సృష్టికర్తని గుర్తించండి. అవ్యక్త రూపుడగు, అగోచరుడు అంటే కంటికి కనిపించని వాడు, సర్వం వ్యాపించి ఉన్నాడు, సర్వము చూస్తున్నాడు. ఇప్పుడు ఒక ఫంక్షన్ హాల్లో సీసీ కెమెరా ఉంటే ఒక మనిషి తప్పు చేయడానికి చేస్తాడా? ఆన్సర్, తప్పు చేస్తాడా? నాలుగు పక్కల సీసీ కెమెరాలు ఉన్నాయి, తప్పు చేస్తాడా? చెయ్యడు. ఎందుకంటే సీసీ కెమెరా ఉంది, పట్టేసుకుంటారు. అలాంటిది ఈ రోజున పెద్ద సీసీ కెమెరా, దైవం అనే పెద్ద సీసీ కెమెరాని మర్చిపోయి జీవితం గడుపుతున్నాడు మనిషి. దీనివల్లే మనిషి ఏంటంటే ఎటుపోతున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎవరిని ఆరాధిస్తున్నాడో కూడా తెలియకుండా ఆరాధిస్తున్నాడు. ఈ సందర్భంగా మనందరం ఆ సృష్టికర్తని గుర్తించి ఆయన మీద దైవ భీతితో జీవితం గడపాలని. విలువైన జీవితం ఎంత విలువైంది? ప్రైజ్లెస్ లైఫ్. సో ఈ లైఫ్ని దైవ భీతితో, నైతికత, ఈ రోజున మనిషి ఎంత పాతాళానికి పడిపోయాడంటే నైతిక విలువలు 0%. వాడు కలెక్టర్ అయి ఉండొచ్చు, వాడు పెద్ద హోదాలో ఉండొచ్చు. నైతిక విలువలు, మోరల్ వాల్యూస్, ఒకరినొకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోవడం, ఇలాంటి మోరల్ వాల్యూస్ లేకపోతే వాడు ఎంత ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్ కానీ వాడు 0. ఎవరి దృష్టిలో? మీ దృష్టిలో వాడు హోదా పెద్దదే, కానీ దైవం దృష్టిలో వాడు 0. వాడు ప్రపంచంలో ఏం సాధించినా ప్రయోజనం లేదు, పరలోకంలో నష్టపోతాడు, పరలోకంలో తప్పకుండా నష్టపోతాడు. ఈ సందర్భం మనం తెలియజేసేది ఏంటంటే దైవ భీతితో మనం జీవితం గడపాలా, మోరల్ వాల్యూస్తో, నైతిక విలువలతో మనం జీవితం గడపాలా. ఇహ పరలోకాలు, ఈ లోకము, పరలోకము ఉంది. ఇదొకటే కాదు జీవితం. దిస్ ఈజ్ హాఫ్ లైఫ్ వీఆర్ లీడింగ్ హియర్. ఇది ఒక హాఫ్ లైఫ్, ఇంకా కంప్లీట్ లైఫ్ కాలేదు. మరణాంతరం కంప్లీట్ లైఫ్ ఉంది. అక్కడ మనం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. మన దేవుడి దగ్గర, మన యెహోవా దగ్గర, సర్వేశ్వరుడి దగ్గర, అల్లా దగ్గర, ఆ సృష్టికర్త దగ్గర మనం చేసుకున్న కర్మల గురించి, మంచి కర్మలు, చెడు కర్మల గురించి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని మనం గమనించి దైవ భీతితో, నైతిక విలువలతో మనం జీవితం గడపాలా. సో నాకు ఈ సదావకాశం దొరికింది
మీ అందరికీ ఈ సత్య సందేశాన్ని తెలియజేసే అవకాశం నాకు దొరికింది. నా సహోదరులని నేను ఇన్వైట్ చేస్తున్నాను. నా ఇస్లామీయ పరిభాషలో అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సర్వోత్తముడైన అల్లా దైవం, అతని శుభాలు అన్నీ మనపై వర్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్.